హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను అనమాట. ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. హనీకుట్టి వాళ్ళ బుక్స్ అయితే తీసుకొచ్చారు. టెక్స్ట్ బుక్ ఇంకా తీసుకురాలేదు. ఇంక ఇప్పుడైతే నోట్ బుక్స్ తీసుకొచ్చారు ఇవాళ. ఇంకా అందుకే వాటికైతే షీట్స్ వేసేస్తున్నాము. అలాగే నెక్స్ట్ రోజు ఏమంటారు టెక్స్ట్ బుక్స్ తీసుకొస్తే వాటికి కూడా వేసేసినాం అనమాట. ఇంకా హనీకుట్టి వాళ్ళ బర్త్డే అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత అయితే మమ్మీ డాడీ వాళ్ళిద్దరు అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా చెల్లె కూడా, ఇంకా అలాగే మా తోటకోడి వాళ్ళ పిల్లలు కూడా మార్నింగ్ వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా అమ్మ వాళ్ళేమో ఈవినింగ్ 4 వరకు అట్లా బయలుదేరారు అనమాట. ఇంకా ఇక ఆ చెల్లి ఉన్నప్పుడే అన్ని షీట్స్ అట్టలు వేసేద్దామని చెప్పేసి బుక్స్ అయితే స్కూల్ నుంచి తెచ్చేసుకున్నారు. స్కూల్కి వెళ్ళి బుక్స్ అయితే తెచ్చేసుకున్నారు. స్కూల్కి వెళ్ళేసి ఇదిగోండి ఆ బుక్స్కి ఇక్కడ ఎవరెవరి చూపించండి. అటుపోండి ఇద్దరి బుక్స్ చూపించండి. అగో ఇద్దరి ఓన్లీ ఈ బుక్సే ఉన్నాయి, నోట్ బుక్సే ఉన్నాయి. మొత్తం తీయకండి, నార్మల్గానే చూపించండి. నోట్ బుక్సే ఉన్నాయి, ఓన్లీ నోట్ బుక్సే. వద్దు నోట్ బుక్సే ఉన్నాయి. రోలింగ్ షీట్స్ తీసుకొచ్చి ఒక్కొక్క పెన్సిల్ బాక్స్ తీసుకొచ్చిండా. సరే ఇంకా టెక్స్ట్ బుక్స్ తీసుకురాలేదు. ఇవైతే ఇవాళ వేసేద్దాము షీట్స్. ఇంకా టెక్స్ట్ బుక్స్ వచ్చినాక అవి వేసేద్దాం. ఇప్పుడైతే చిటిపిని వచ్చింది కదా, బర్త్డేకి వచ్చింది కదా చిటిపిని, అందుకే నేను చిటిపిని పాప ఇవి వేసేస్తాం ఫస్ట్, తర్వాత అవి వేసేస్తాం. ఓకేనా? ఈసారి ఏం తెచ్చిండు స్టిక్కర్స్? చూపి ఏం స్టిక్కర్స్? స్పైడర్ మ్యాన్ బంటి గాని కోసం, కుట్టికేమో ప్రిన్సెస్, అవి బార్బీ డాలు. ఓకే, కుట్టికి అది తమ్ముడికి అనుకుంటా డోరీ మ్యాన్, అంతేనా? అరే బంటికేమో స్పైడర్ మ్యాన్, నీకేమో బార్బీ డాల్స్, కుట్టికేమో డోరీ మ్యాన్. మస్తు ఉన్నాయి పొండి. ఓకే, ఇవి తీసుకొచ్చారు. ఇంకా బుక్స్కి అయితే షీట్స్ వేయాలి, అన్ని షీట్స్ వేసేసి స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకేసేయాలన్నమాట. టెక్స్ట్ బుక్స్ తీసుకురావాలి, ఇంకా టెక్స్ట్ బుక్స్ తీసుకురావాలి. సరే లోపల పెట్టేసేయండి. ఇంక ఇక్కడైతే అన్ని బుక్స్కి అయితే కవర్స్ వేసేస్తున్నాం అనమాట. చూడండి, నేను మా వారు చెల్లి అలాగే అందరం కలిసి అయితే కవర్స్ వేస్తున్నాం. ఎందుకంటే చెల్లి వాళ్ళు ఈవినింగ్ వరకు వెళ్ళిపోతారట, మళ్ళీ ఒక్కదాన్ని ఏం వేసుకోవాలని చెప్పేసి ఇంకా అందరం కలిసి వేసేస్తున్నాం అనమాట. వీళ్ళ హనీ 13 బుక్స్, కుట్టి 10 బుక్స్, మళ్ళీ టెక్స్ట్ బుక్స్ ఒక 15 ఉన్నాయి. నోట్ బుక్స్ కి, టెక్స్ట్ బుక్స్ కి బంటి అప్పుడు ఉంటుంది మమ్మీ, నీకు పెద్ద కష్టం పాప. అట్లా దాన్ని పక్కకు పెట్టు. ఒక 1 వీక్ నువ్వు అంతటే ఉండాల్సి వస్తుంది. కుట్టి నాది నీకు, నా అన్ని నీకు ఉపయోగపడతాయి. అయిపోయినాయి హనీ బుక్స్ అయితే అయిపోయినాయి. కుట్టికి వేస్తుంది అనమాట. నీ స్టిక్కర్స్ నీ స్టిక్కర్స్ పెట్టుకుంటా, నేను పెట్టుకో. చెల్లె స్టిక్కర్స్ చెల్లె పెట్టుకుంటుంది, పిన్ని వేసేస్తుంది. చిట్టివాడు ఫస్ట్ అన్నిటికీ కట్ చేసేసి. ఓకేనా? ఫస్ట్ అన్నిటికీ లైన్ ఎక్కువ కట్ చేయకు, ఎంత కావాలంటే కట్ చేసుకో. ఎట్లా పెట్టుకున్నది ఇట్లా పెట్టుకున్నాను. ఈ రోలింగ్ ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టు. ఇక్కడైతే అన్ని బుక్స్కి అయితే ఇంకా షీట్స్ వేయడం అయిపోయింది లాస్ట్ అనమాట. ఇక కుట్టి బుక్స్ కూడా అయిపోయినాయి. ఇదిగోండి చెల్లె వేసేస్తుంది, మిగిలినవి కూడా చెల్లె మిగిలినవి వేసేస్తుంది. కుట్టి ఏమో హనీ ఆల్రెడీ స్టిక్కర్స్ పెట్టేసుకుంది. హనీ బుక్స్ హనీ, ఇంకా కుట్టి కూడా స్టిక్కర్స్ పెట్టేసుకుంటుంది. అదిగోండి మెల్లగా చింపకు, మరి తోలు తీస్తా. దెబ్బలు అయితే మరి చింపితే మాత్రం మంచిగా పెట్టాలి. పెట్టు, ఆ బుక్ పెట్టు. నువ్వే చేతికి అంటించుకుంటే బుక్ కరెక్ట్ బుక్ ఉందా, బుక్ కరెక్ట్ ఉందా చూసి పెట్టుకో. మా కుట్టి అస్సలే ఇస్తలేదు, అదే పెట్టుకుంటుందట. నేను పెడతా అంటే వద్దట. పెట్టుకోండి అంటే. బాయ్, తాతను ఎక్కిచ్చిరా? ఓకేనా? ఓకే బాయ్. ఏమైంది? ఫోన్ అట ఇచ్చినప్పుడు మర్చిపోయింది తాత ఫోన్. తేపో. ఎందుకో జేబులో చూసుకునేసరికి ఫోన్ లేదు. ఎక్కడ పెట్టిండో చూడిపోనాని. తాతకి ఇచ్చినప్పుడు ఫోన్ మర్చిపోయిండు. ఊరుకో డాడీ ఫోన్. మెల్లగా బండలు గుచ్చుకుంటాయి. ఇచ్చిరా, ఇచ్చేసి బాయ్ చెప్పు. బాయ్ ఇక డాడీ ఫోన్ మర్చిపోయిందా. ఇక్కడైతే బుక్స్ అన్నిటికైతే కవర్స్ వేసేసినాం. అది కూడా ఇంకా అక్కడే ఉన్నాయి బుక్స్, బ్యాగ్స్లో పెట్టలేదు. పెట్టాలి. స్కూల్కి ఇంకా వెళ్ళినప్పుడు అయితే ఇంకా పెట్టాలి. ఎన్ని పెట్టాలో ఏం పెట్టాలో అర్థమైతే అన్ని బుక్స్ ఇన్ని ఉన్నాయి అనమాట, చాలా బుక్స్ ఉన్నాయి. చూద్దాము. ఇక్కడైతే అమ్మ వాళ్ళు హనీకుట్టి వాళ్ళ బర్త్డేకి వచ్చారు కదా, ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట. రెడీ అయ్యింది. ఇదిగోండి రెడీ అయ్యిండు, పోతున్నారు.
ఫుల్ రష్ ఉంటున్నారంట బస్సులో అయితే ఘోరంగా మంది ఉంటున్నారు. ఇక చూడాలి మమ్మీ వాళ్ళకి ఎక్కడ సీట్ దొరుకుతుందో ఎట్లా సీట్ దొరుకుతుందో. మొన్ననే కష్టంగా వచ్చారట, దారుణంగా ఉందమ్మా బస్సులో అని అంటుంది. ఇక ఆటో అయితే బుక్ చేసిరు, ఆటో వస్తుంది. ఆటో రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఆటో వచ్చారు, ఆటో వచ్చినాక వెళ్ళిపోతారు. ఇక ఏంటిదో అమ్మ ఓకే ఏందమ్మా ఎందుకు ఉండని ఎందుకు చెప్పు. మన డబ్బులు పాకెట్ మనీ ఇస్తుంది ఇద్దరికి. అగో ఇద్దరికంట. బంటికి కూడానా? అబ్బో బంటి అయితే గుంజుకున్నాడు కూడా ఫాస్ట్గానే. 2 నోట్లు వచ్చినాయా? ఇదే ఒకటే ఇస్తుంది అనుకుంటే అమ్మమ్మ 2 ఇచ్చిందా? మమ్మీ 50 రూపీస్ 2 ఇచ్చేసరికి అమ్మ 2 ఇచ్చినావు అంటుంది చూడండి. సరే మీ పాకెట్ మనీ మీకే దాచి పెడతలే. వాడు కూడా తీసుకున్నావు ఇటు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు కాదు. మా కుట్టి అట్ట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పోతున్నారు కదా, వాళ్ళకు అమ్మమ్మలతో పోతాట. ఆల్రెడీ 1 రోజులు ఉండొచ్చినావు కదనే సమ్మర్ హాలిడేస్కి. ఇప్పుడు ఎక్కడ పోతావు? అయ్యో కదా, ఆల్రెడీ 1 రోజులు పోయి వచ్చినాం. స్కూల్ స్టార్ట్ అయింది. బుక్స్ అన్ని ఆల్రెడీ తెచ్చేసినాం. బుక్స్ ఫీజు కట్టేసినాము. నెక్స్ట్ ఇయర్ 1 నుంచి అక్కడే చదువుకో, ఓకేనా? అమ్మమ్మ ఇంటి దగ్గరే చదువుకో. ఇప్పుడు కాదు, అన్ని బుక్స్ తెచ్చినాం. తమ్ముడు ఏడుస్తాడు. అయ్యో అంటే చదువుకున్నాడు అమ్మమ్మ చదువుకుంటుంది. అదేమో బౌల్ పెట్టి బియ్యం గడి పెట్టి అదేమో బౌల్ ఉంటుంది. అమ్మమ్మ చదువుకుంటాడు అంతేమో. ఏం చేయొచ్చు? చదువుకోదట చూసిర్రా? అబ్బా పోతుందట వాళ్ళ అమ్మమ్మతో. 2 రోజులు సరిపోలేదు హాలిడేస్ కానీ. అబ్బో మరి ఇక్కడే చెయ్యాలి. అది నాకు చెయ్యి అట్లా హెల్ప్. అదే ఆ హెల్ప్ ఏదో నాకు చేయాలి. అక్క అట్లనే ఏడుస్తుందా? బంటి అట్లనే ఏడుస్తున్నారా? పోతున్నామా అమ్మమ్మ అన్ని నొప్పులతో ఉందా? నాది ఒకటే కాలు నొప్పి ఉందా? అయితే అమ్మమ్మ దగ్గరికి పోతావా? అబ్బో చాలతీ. ఇక నీకే తినిపియాలి, నీకే ఆడుకోవాలి. ఖుషితో ఆడుకుంటావా? చదువుకోవన్నట్టు ఇక చాలతీ. ఇక సరే మంచిది. సరే మరి చిట్టి దాకా లగ్గం అయిపోతుంది. అప్పుడు నేను తీసుకుపోయి నేను పెట్టుకొని నువ్వు వంట చేసుకుంటున్నావు, అమ్మమ్మ చదువుకుంటావు. సరేనా? ఆపిగా సరే కానీ మా కుట్టాట అమ్మతో పోతాను ఎట్లా ఏడుస్తుంది చూడండి. సరే పిన్ని హైదరాబాద్ హాస్టల్కి పోతుందట. నువ్వు పిన్ని వాళ్ళు లడ్డు పిన్ని వాళ్ళు వస్తారు కదా, అప్పుడు వచ్చినాక వాళ్ళ కార్లో వెళ్ళిపో. సరేనా? నువ్వు ఎందుకు ఇప్పుడు వస్తావా కుట్టి అని అడిగినవే. ఊరుకున్న దాన్ని గెలికినవు, ఇప్పుడు అదేమో వస్తాను ఏడుస్తుంది. పో అమ్మో. సరే ఆపిగా. ఆటో వచ్చింది, అమ్మమ్మ వాళ్ళు పోతున్నారు. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. ఆటో వచ్చింది. ఆగు ఎక్కడికి? నువ్వెక్కడికి పోతావు? మా కుట్టి అయితే ఒకటే ఉరుకుడు దురుకుడు. అవును. అయ్యో అవునా? బాయ్ రా. బాయ్ రాని. బాయ్ చెప్పండి బెట్ట. పిన్నికి బాయ్ చెప్పండి. లేట్ అవుతుంది, జరుగునా ఆటో వస్తుంది. అమ్మ సరే అమ్మ బాయ్. బాయ్ టీజ్కి రమ్మంటున్నా కదా. సరేరా బాయ్ రా. బాయ్ చెప్పండి పిన్నికి. ఉమ్మ అయిపోండి ఇద్దరు. ఉమ్మ అయిపోకుట్టి. సరే బాయ్. ఏడుస్తున్నారు చూడండి. బాయ్ చెప్పండి. వెళ్ళిపోతున్నారు ఏదండి. బంటి ఫుల్ ఏడుస్తున్నాడు పోతాను వెనకాల. అందుకే అక్కడ దాకా ఎక్కిచ్చారు. అక్కడ దించుతారు కావచ్చు మరి. అక్కడ దించుతున్నారు. బంటి దిగుతున్నాడా మరి? దిగుతున్నాడా? దిగట్లేదు, రావట్లేదు. దిగా అని అంటున్నాడు. మా వారు తీస్తూ ఉంటే కూడా వచ్చి ఏడుస్తున్నాడు. సరే వచ్చేయి కుట్టి, వచ్చే బాయ్. పోయినరా? ఏడుస్తున్నాడా తమ్ముడు? ఏడుస్తున్నాడు. మా వారు ఎత్తుకొస్తున్నారు. ఏమైంది బంటి? మళ్ళీ వస్తారు అమ్మమ్మ వాళ్ళు, మళ్ళీ వస్తారు. మనం పోదాం, బైక్ మీద మనం పోదామా? వెళ్ళిపోయినందుకు ఏడుస్తున్నాడు. ఆటోలో పోతా అని. పోండి మీరు బైక్ మీద పోండి. పార్కుకి వెళ్ళండి. పార్కు బైక్ ఈజ్ తీసుకురా. పార్క్కి వెళ్దాం. అమ్మా ఉట్టిగా చెప్తున్నాను ఏమంతటో ఆగడానికి.